వర్షం వర్షం గాలి. పెద్ద దబరెక్కిచ్చేసానండి పొయ్యి మీద. బాగా ఇట్లా అనేస్తే ఆ పిల్ల కట్టుంటే ఆడ ఆమె పడి రక్తం అంతా కాలంతా రక్తం. చూసారా, ఇక అందరు వచ్చారు కాబట్టి ఇది ఎక్కువ అయిపోయినాయి కదా. ఇప్పుడు పోసుకోవాలనే నువ్వు పోసుకుంటావని తెచ్చినాడు వర్షం వర్షం గాలి. అయ్యో ఇప్పుడు ఆ పిల్ల జనరేటర్ వేసేస్తారు. తల్లి హలో, ఇక్కడ పెద్ద గాలి వాన వస్తుందండి. ఓ రోజు నైటు అంటే మా సుచిత్ర డెలివరీ అయిందన్నమాట. హాస్పిటల్లో ఉన్నాం అప్పుడు. అంటే డెలివరీ అయిన రెండో రోజు ఇలా మంచి గాలి వాన అన్నమాట. కరెంటు పోయింది సమయానికి. ఏకాదశి పక్క రోజు అన్నమాట. ఏకాదశి రోజు డెలివరీ అయింది. ఇది మరుసటి రోజు ఉదయం అన్నమాట. మబ్బు క్లౌడీగా చూసారా, ఇటు పక్కకి వెళ్తుంది. ఇదంతా ఉంది నల్లగా, ఫ్రెష్గా. ఇంతకీ మా సుచిత్రకి బేబీ బాయ్ బేబీ గర్ల్ చెప్పలేదు కాదు, బేబీ గర్ల్ అండి. ఆడపిల్ల పుట్టింది ఏకాదశి రోజు, తొలి ఏకాదశి రోజు. ఇక్కడ మళ్ళీ రాత్రి అన్నమాట. ఆ నైటు మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాము. హాస్పిటల్ దగ్గర కంటే మా సుచిత్ర దగ్గరకు కాదుండోయ్, చూస్తూనే ఉండండి, తెలుస్తుంది వ్లాగు ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది. ఓయ్ రామ దేవుడా, పెద్ద దబరెక్కిచ్చేసానండి పొయ్యి మీద. అట్ట కాదమ్మా కొయ్యాల్సిందే, ఇవి తీసేయాలి ముందు. కానీ కానీ అంచులు కూడా కోసేయా, అన్నీ కోస్తాను. పచ్చడికి బాగా ఇట్లా అనేస్తే మంచిగా వచ్చేస్తుంది అదంతా. పైకెత్తో అన్నీ చేపలు. ఇక్కడ పచ్చడి చేసేస్తున్నానండి, టమోటా పచ్చడి చేసేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే అందరూ వస్తారు, ఇక మా సురేంద్ర మా మంగమ్మ వాళ్ళంతా వస్తారు. సో అందరి కోసమని చేస్తున్నా. దయ్యా గౌతమ్ దా బ్రష్ చేసుకురాబు, అంటే పైన వేసుకురా. సురేంద్ర వస్తున్నాను. సురేంద్ర ఏడుమా, సురేంద్ర అన్న వస్తా అన్నాడే. టైం అది ఏం చేద్దామా, వాళ్ళ అత్తకు కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ముసలాం కూడా పడ్డాదంటే ఇప్పుడు కింద మళ్ళా. ఆ పిల్ల కట్టుంటే ఆడ ఆమె పడి రక్తం అంతా కాలంతా రక్తమేనంట. అసలు ఇంతకీ ఏమైంది, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, ఎవరికి ఏమైంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, కుక్కర్ పేలి మొహం అంతా కాలిపోయిందండి మా అన్నపూర్ణకి.
పక్క రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాము, మా ఇంటికి తీసుకొచ్చాము అన్నమాట. మళ్ళీ ఇక్కడి నుంచి మేము కొండాగుంటకి వెళ్తామండి ఈవినింగు. ఒక్కొక్కసారి టైం బ్యాడ్ అయినప్పుడు ఇలాంటివి కూడా జరుగుతుంటాయండి. అంటే చాలామందికి జరిగాయంట ఇలా కుక్కర్లు పేలడం. సో జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి భయం వేస్తుంటుంది కదా, ఇలా కుక్కర్లో వాడాలంటే ఇలాంటివి జరిగినప్పుడు భయంగా అనిపిస్తుంది. అమ్మో మనం కూడా వాడకూడదు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుంది. కానీ ఆ రోజు నాకు తెలిసి వీళ్ళ పొరపాటేనండి, వీళ్ళు కొద్దిగా పొరపాటు చేశారు, అందుకే ఇలా అయింది ఆ రోజు మాత్రం. అంటే తెలియని పొరపాటు అన్నమాట అది. సో మొత్తానికైతే జరగాల్సిందైతే జరిగిపోయింది. ఇలా ఎక్కువ అంటే ఫేస్కి ఆవిరి కొట్టేసిందండి ఎక్కువ. ఇలా ఒక భుజం పైన అయితే పడిపోయింది, కుడి భుజం పైన ఎక్కువ పడిపోయింది అనమాట. ఇలా వంగి తీసారంట కింద పెట్టి కుక్కరు. సో అందుకని ముఖానికి ఎక్కువ ఆవిరి కొట్టేసింది అనమాట. స్కిన్ అంతా లేపేశారు వాళ్ళు. అంటే కొంచెం బొబ్బలు వస్తాయి కదా, ఆ బొబ్బలంతా రాత్రి తీసేసారు. ఏంటో మరి విజల్ ఫస్ట్ విజల్ తీసిందంట. బాను విజల్ తీసి ఒక్కొక్కలా ఈ పిల్ల ఏం చేసింది, తిక్కల పిల్ల మళ్ళీ భయానికి ఆ ఫోర్స్ వస్తుందని అది పెట్టేసి ఇట్లాగే చూడు ఇద్దరు కలవందరు తప్పని మన పైకి కొట్టేసింది. బాను కూడా కొంచెం బానుగా కాలాల్సింది, ఈ పిల్ల గాలి దైవదనం ఆ అమ్మాయి గాలుకుంటా ఏడుస్తా ఫోన్ చేసిన వాళ్ళ మళ్ళీ అట్లా ఉందని పోయారా ఇప్పుడు ప్రసాద్ బాను రామ్ పడ్డదంట. మళ్ళా రక్తం అంత కాలంతా రక్తమేనంట. అప్పటికి కళ్ళల్లో పడలా, అదెంతో మేలు. రాత్రి కళ్ళు బాగానే ఉన్నాయి, పొద్దున్న లేచే లోపల ముందంతా మూసే లోపల వాళ్ళు ఆ స్కిన్కి గట్టిగా అయ్యింది. చూడ్రే ఏం కాదులే, తెగిపోతుంది. అదే మధ్యాహ్నం సభకి బాగుంటుంది. సరే ఇక అందరు వచ్చారు కాబట్టి ఇదిగోండి అన్నం చేశాను, పచ్చడి అన్నమాట. ఇది ఎక్కడికి మా ఇక అందరు వచ్చేస్తున్నారు కాబట్టి అందరు ఉన్నారు కాబట్టి ఇదిగో అన్నం చేసేసాను పెద్ద కబరికి. కొంచెం మా సురేంద్ర, మా మాధవి, మా మంగమ్మ వాళ్ళంతా ఉన్నారు. అలాగే ఇది పచ్చడి, ఇదిగోండి ఇవి తాటాకు చేపలు అన్నమాట. అలాగే ఒడియాలు, ఇదిగో ఆమ్లెట్ కూడా. మా అన్నపూర్ణకేమో పెరుగు వేసుకొని తింటానన్నది, ఈ ఒడియాలు తింటానన్నదండి, అందుకే ఒడియాలు వేయించాను అమ్మాయి కోసమని. ఇదన్నమాట ఈరోజు లంచి. అందరూ ఉన్నారు కదా ధైర్యం చెప్పుకుంటా ఉన్నామండి. అదేం కాదు, ఆవిరి తగిలిందన్నమాట అమ్మాయికి. ఎక్కువ ఆవిరి తగిలేసి ఆ ఫేస్ ఎలా అనిపిస్తుంది, ఆ జెల్లీ లాంటి క్రీమ్ పూసారన్నమాట. అందుకోసం అది కొంచెం అదోలా అనిపిస్తుంది అన్నమాట. అదన్నమాట. సో ఇదన్నమాట. ఇక సాయంకాలం మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఊరికి తీసుకెళ్తామండి. ఇక్కడ ఈవినింగ్ ఒకసారి టీ తాగేసి మళ్ళీ కాఫీ పెట్టుకున్నాము. ఎక్కువ అయిపోయినాయి కదా, చిన్నగా కింద పోతాయేమో. నువ్వైతే లైట్గా తాగుతావు, లైట్గా నేను తాగలేనమ్మా, అందుకే బ్రైట్గా కాఫీ. ఎక్కువ అయిపోతుంది బాగా తాగేమే కాఫీ కదా. రే గౌతమ్ తాగు, నువ్వు తాగువాయి కాదమ్మా, పెరిపిస్తు చల్లగా. ఏం కాదులే కాఫీ కదా, కొద్దిగా పెట్టు పక్కన పెట్టు. కట్ చేస్తే ఇక్కడ కొండాగుంటకు వచ్చేసామన్నమాట. అసలు సగం తెలిసి తెలియక ముఖం కాల్చుకున్నది, అంటే కుక్కర్ వాడడం తెలిసి తెలియక ముఖం కాల్చుకున్నది అన్నమాట మా అన్నపూర్ణ. ఏంది రే భార్గవ్, రే ట్రా భలే ఉన్నా, అయ్యి భలే ఉంది, పచ్చిట్టు తీసుకురా రే భార్గవ్. అవునుకా, తొంగి చూస్తున్నాడంటే. రే అయ్యి ఏరా రావట్లే, కింద దించు, భలే ఉంది, భలే ఉందిరా నీ పంచో. రే భార్గవ్, ఎవరు కట్టింది అదే? బుద్ధిమంతులు లాగా ఉన్నావే, కానీ భార్గవ్
ఏం కూర తిన్నావా అన్నము బాగా బోదిన్నా ఏం కూర ఉప్పు అంట. ఉప్పు నంచుకోను హలో ఏ ఎందుకు ఒరే పొద్దునకైతే మళ్ళీ తెస్తూ పోరా పోసుకొని తెస్తాలేక వీళ్ళు ఇప్పుడు పోసుకోవాలనే నువ్వు పోసుకుంటావని తెచ్చినాడు వాడు. పోసుకున్న తర్వాత మన తెస్తాడులే పద్దనకు కదా ఇప్పుడు పోస్తున్నావని కదా వాడు తెచ్చినాడు. కాదక్క ఇప్పుడు పోస్తున్నావని తెచ్చినాడు వాడు. పోసి మళ్ళీ ఇయ్యి అన్నాడు. నువ్వు పద్దనకనే లోపల ఎత్తుకోపోయినాడు. మళ్ళీ వాడు పోసుకుంటే తెస్తాడులే పద్దనకైతే. ఇక్కడ ఫ్రెష్గా ఆకుకూర ఉంది వలి చేస్తున్నాం నైటే అక్క భలే లేతగా భలే ఫ్రెష్గా ఉంది అయితే సూపర్గా ఉంది లేతాకు ఫ్రెష్ ఆకైతే కానీ తాలింపుకి అణిగిపోద్ది అట్లాగే వేస్తే కొంచెమే కొద్దిగా అయిపోద్ది ఇంత అయిపోద్ది ఒలి తాజాగా 10 రూపాయలు మేలేనక్క సూపర్గా ఉందా. అవును ఇక డిన్నర్ టైం అన్నమాట అందరం కూర్చొని అన్నాలు తినేస్తున్నాము తినమ్మా నువ్వు తినాలిరా గౌతమ్ తిను నువ్వు మధ్యాహ్నం కూడా తినలా ఒడియాలంటే ఇలా జరిగి ముఖాలు ఒళ్ళు కాలినప్పుడు అసలు కుక్కర్లు వాడాలంటేనే భయపడతారండి చాలామంది చూసేది అమ్మో మాకు కుక్కర్లు వాడాలంటేనే భయం అండి అని చెప్తూ ఉంటారన్నమాట సరేలే అంటే కొన్ని తెలిసి కూడా అన్నీ తెలిసినా కానీ టైం బ్యాడ్ అయితే జరుగుతాయి దానికి మనం ఏం చేయలేము ఇలా తెలిసి తెలియక కొన్ని జరుగుతుంటాయి ఇదిగో ఇప్పుడు మాత్రం కొంచెం తెలిసి తెలియక సర్లే ఇది కూడా టైం బ్యాడే అనుకోవాలి లేదంటే మా బాను ఇంతకుముందు వాడేదంటండి 2-3 సార్లు పప్పు చేసిందంట అప్పుడు మా అన్నపూర్ణ లేదు ఇప్పుడు మా అన్నపూర్ణ డ్యూటీ నుంచి వచ్చి నైట్ ఉప్పు పొంగల్ చేసుకుంటున్నారు వాళ్ళు ఆ ఉప్పు పొంగల్ చేసుకోవడం ఉడికిన తర్వాత విజిల్ తీసేసిందంట మా బాను విజిల్ తీసేస్తే విజిల్లో అదేంటి ప్రెజర్ వస్తుంది కదా ఆ ఆవిరికి పైకి పోతుంటే సౌండ్ వచ్చి ఈ పిల్ల భయపడి తిక్కలది మా అన్నపూర్ణ పెట్టే అన్నదంట పెట్టే అన్నప్పుడు మా బాను కూడా అది పోవాలమా అని చెప్పలేదన్నమాట ఎందుకంటే ఇలా రాసింది కాబట్టి అది పెట్టేసిన తర్వాత వంగి మూత తీసింది చూడు టప్పమని పైన పడిపోయింది అంతవరకు మేలేలండి కళ్ళల్లో పడలేదు అదండి విషయం ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టైము నైట్ 2 అవుతుందండి ఇలా మంచాలు వేసుకొని బయట పడుకున్నాము నాకు నిద్ర రాక లేచి వీడియో తీసాను అనమాట అంటే కొంతమంది పైన పడుకున్నారు కొంతమంది మేము మాత్రం ఇలా మంచాలు వేసుకొని ఇదిగో టేబుల్ ఫ్యాన్లు పెట్టేసుకొని పడుకున్నాం అన్నమాట